మన లైఫ్లో మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనకు తెలిసే మన గోల్స్ని మనం చంపేసుకుంటూ ఉంటాం. ఇలా నేను కూడా నా డ్రీమ్స్ వదిలేసి అందరిలా బీటెక్లో జాయిన్ అయ్యి మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాం. మంచి ప్యాకేజ్, మంచి హైట్లు, మంచి ప్రమోషన్లు. ఇలా అన్నీ మంచి జరుగుతున్నప్పుడు మన లైఫ్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. రాహుల్, టాస్క్ మెయిల్ చేసి చూసావా? చూసా విక్రాంత్. ఏంటి ఇప్పుడు పెట్టావు? ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్ కంప్లీట్ అయ్యి 2 days అవుతుంది. వీ హ్యావ్ టు డూ అవర్ టైం. క్లయింట్స్ దొబ్బుతున్నారు. చిన్న వర్కేలే, 2 hours అయిపోతుంది. ఇదిగో వాళ్ళే కాల్. డూ ఇట్. సిక్స్కి అయిపోయే ఆఫీసు 9కి అయిపోతే ఎంత కోపం వస్తుంది తెలుసా? హలో, ఏరా ఇంకా నిద్రపోతున్నావా? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? రాత్రి పడుకోవడం లేట్ అయింది మా. అర్జెంటుగా నీ ఫుల్ సైజ్ ఫోటో ఒకటి పెట్టరా. ఎందుకు? గుళ్ళో పంతులు గారు నీకో సంబంధం చూశారంట్రా, వాళ్ళకి ఫోటో పెడదామని. అప్పుడే పెళ్ళండి మా. అప్పుడే వింటావేంట్రా? నీకు 25 వచ్చాయి, మళ్ళీ నీకు పిల్లని చూడటం మా వల్ల కాదు. నువ్వేం చూడొద్దులే. ఏంట్రా, లవ్ ఏమైనా ఉందా? ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు? నాకంత సీన్ లేదు. మరి ఇంకేంటి చేసుకోవడానికి? అబ్బా, నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇప్పుడంటే ఇప్పుడే అయిపోతుందా? దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ముందైతే నువ్వు ఫోటో పెట్టు, లేకపోతే బాగోదు. బా సరేమా, మొత్తానికి మొండి చేస్తా ఉంటావు ఎప్పుడు నువ్వు. బాయ్. ఒక్కోసారి నేనేమన్నా రోబోనా అనిపిస్తూ ఉంటుంది. నా లైఫ్ అంతా ఒక రిథంలో నడుస్తూ ఉంటుంది. ఎలాగో మనం అనుకున్న లైఫ్ మనం బతకలేం. ఆ కోపంతో వీకెండ్స్లో కూడా వర్క్. ఎందుకంటే మోర్ వర్క్ మోర్ మనీ. మోర్ వర్క్ మోర్ మనీ, వీటి మధ్యలో ఇంకోటి ఉంది. అప్పటి వరకు నాకు కూడా తెలీదు. మోర్ హెల్త్ ప్రాబ్లమ్స్. హలో మా. రే, మాదాపూర్లో కెఫే కాఫీ డే తెలుసా? తెలుసు. ఏమి? పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పాను కదరా, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అంటరా హైదరాబాద్లో. అయితే
పెళ్లి చూపులు అనుకో, మీరిద్దరు వెళ్ళి మాట్లాడుకోండి. మా రే, నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను రా. ఈరోజు వీకెండ్ కదా, అమ్మాయి కూడా ఓకే అంది. ఈవినింగ్ 5కి వెళ్ళు. టైట్ సిచ్యువేషన్లో పడేస్తామా నువ్వు? పేరు ఓల్డేరా, భువనేశ్వరి, కానీ అమ్మాయి చాలా బాగుందిరా. ఫోటో కూడా పెట్టారు, నీకు పెడతాను చూడు. సరే పంపు, చూస్తా. ఛ. షట్. మొబైల్ మర్చిపోయా. ఆ అమ్మాయి పేరు 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 భువనేశ్వరి. భువనేశ్వరి, హాయ్ అండి. చాలాసేపు అయింది వచ్చి? లేదు, బుక్ చదువుతున్నా. చాలా కొత్తగా ఉంది కదా ఇలా కాఫీ షాప్లో పెళ్లి చూపులు. మీరు నా ఫొటోస్ చూడలేదా? లేదు, చూసేలోగా ఛార్జ్ అయిపోయింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోయి వచ్చేసా. ఓకే. యా యా, మీరేం తీసుకుంటారు? చాక్లెట్ థిక్ షేక్. థ్యాంక్ యూ. ఓకే, నా గురించి ఏదైనా అడగండి. మీరే చెప్పండి మీ గురించి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 8 lakhs ప్యాకేజ్. రీసెంట్గానే కార్ కొన్నాను. ఆ కార్ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఒక ఫ్లాట్ తీసుకుంటాను. నాకు పాస్ట్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు. ఫుడ్ ఎక్కువ తింటాను, సినిమాలు ఎక్కువ చూస్తాను, అంతే. మీరు చేసే జాబ్ మీకు ఇష్టం లేదనుకుంటా. అంటే అది మీకెలా తెలుసండి? అంటే మీ గురించి మీరు చెప్తున్నప్పుడు అంత ఇష్టంతో చెప్తున్నట్టు అనిపించలేదు. యా. సో మీకు ఇష్టమైన లైఫ్ గురించి చెప్పండి. ఏం అవ్వాలనుకున్నారు, ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఏం చెప్తామండి, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేదే. నాన్న, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. నాకు ఈ ఇంజనీరింగ్ చేయాలని లేదు నాన్న. ఏదైనా ఫిలిం స్కూల్లో కోర్స్ చేసి యాక్టింగ్ స్కిల్ డెవలప్ చేసుకొని ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు, కానీ ఒక్క మాటతో నా లైఫ్ అంతా చేంజ్ చేసింది.